వెల్కమ్ టు A1 టీవీ తెలుగు న్యూస్. నేను భువన. డీటెయిల్స్ చూద్దాం. పార్వతీపురంలో ఖరీఫ్ సీజన్ ధాన్యం సేకరణలో మిల్లర్ల దోపిడీని అరికట్టాలని జిల్లా కలెక్టర్కు ఆంధ్రప్రదేశ్ రైతు సంఘం విజ్ఞప్తి పత్రం అందించింది. క్వింటాకు 5 కేజీల ధాన్యం వదలాలని, అదనంగా దింపుడు కూలీ రైతులపై వేస్తున్నారని సగం జిల్లా నాయకులు వెలమల సత్యనారాయణ, బుడితి అప్పలనాయుడు చెప్పారు. ప్రభుత్వ నిబంధనల ప్రకారమే ధాన్యం సేకరణ జరగాలని, వర్షాలతో దెబ్బతిన్న ధాన్యాన్ని కూడా సేకరించాలని కోరారు. డిమాండ్స్పై చర్యలు తీసుకుంటామని సబ్ కలెక్టర్ వైశాలి హామీ ఇచ్చినట్లు తెలిపారు. సంత నరసపురం గ్రామంలో మేము ఆంధ్రప్రదేశ్ రైతు సంఘం తరఫున ఇక్కడికి రావడం జరిగింది. రైతులతో మాట్లాడుతున్నాం. ప్రభుత్వం విస్తృతంగా ప్రచారం చేస్తుంది. ఏదైతే మేము మొదటి రకం ధాన్యానికి క్వింటాకి 2389 రూపాయలు, రెండో రకం ధాన్యానికి ప్రభుత్వ నిబంధనల ప్రకారం చూసుకుంటే 2369 రూపాయలు కొనుగోలు చేస్తాం. దళారుల దగ్గరికి మీరు వెళ్ళొద్దు, మిల్లర్ల దగ్గరికి మీరు వెళ్ళాల్సిన పని లేదు, మేమే కొనుగోలు చేస్తాం, ప్రభుత్వ యంత్రాంగం వచ్చి కొనుగోలు చేస్తుందని ప్రచారం కొడుతున్నారు. వాస్తవ స్థితి చూస్తే ఏమిటి అనేది క్షేత్రస్థాయిలో పరిశీలన చేయడానికి మేము ఆంధ్రప్రదేశ్ రైతు సంఘం తరఫున ఇక్కడ రావడం జరిగింది. రైతులు నిలబెట్టడానికి మేము ఆంధ్రప్రదేశ్ రైతు సంఘం తరఫున సిద్ధంగా ఉన్నాము. మద్దతు ధర ప్రభుత్వం చెప్పినట్టుగా అధికార యంత్రాంగం ఇప్పించాల్సిన బాధ్యత ఉంది. దీన్ని ఏదో వదలగొట్టి పేపర్ స్టేట్మెంట్లు ఇవ్వడం కోసం మేము రాలేదు. రైతాంగం నష్టపోతూ ఉంటే, రైతాంగం కష్టపడుతూ ఉంటే వాళ్ళకి దక్కాల్సిన డబ్బులు ఈ మిల్లర్లు, దళారులు కొట్టేస్తూ ఉంటే ఇది ఎంతవరకు న్యాయమైంది? అందుకోసమే కలెక్టర్ గారి దృష్టిలో పెట్టడానికి రేపు సోమవారం మేము వెళ్తున్నాం. ఈ అంశాన్ని ఆధారం చేసుకుని రైతులు న్యాయం జరిగేదానికి క్షేత్రస్థాయిలో నిలబెట్టడానికి సిద్ధమవుతున్నాం. రైతుల్ని ప్రభుత్వం ఎన్ని అనుకున్నా సరే అధికార యంత్రాంగం చెప్పిన ధరకే మేము అమ్ముతాము. మరి మిల్లర్తో మాకు సంబంధం లేదు. క్షేత్రస్థాయిలో ఏవైతే ప్రభుత్వ యంత్రాంగం ద్వారా సరఫరా చేసినట్టు తేమ శాతం కానీ, లేకపోతే ఈ ఇతర పొల్లు కానీ, లేకపోతే పాయ అనే ఈ టెస్టులు ఏమిటి ఉన్నాయో ఆ టెస్టులు సచివాలయంలో వాళ్ళు ఇచ్చిన నివేదిక ప్రకారంగానే మేము ఆ ధరకి అమ్మడానికి సిద్ధంగా ఉన్న రైతాంగాన్ని